ఐదవ సర్గము చంద్రశోభావర్ణనము. రావణాంతపురములో హనుమంతుడు సీతను అన్వేషించుట. ఆమెను గానక దుఃఖపడుట. అనంతరము ధీశాలియైన ఆ హనుమంతుడు ఆకాశమధ్య భాగమున చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రునిగాంచెను. ఆ కళానిధి వెన్నెలలను సర్వత్ర విరజిమ్ముచుండెను. గోశాలలో తిరుగుచున్న మదించిన వృషభమువలే ఓప్పుచు ప్రకాశించుచుండెను. లోకుల పాపములను దుఃఖములను నశింపజేయుచున్న వాడును, మహాసముద్రమును సైతము వృద్ధి పొందించుచున్నవాడును, సమస్త ప్రాణులను, భూతలమును, జలములను, వాయుమండలమును, ఆకాశమును ప్రకాశింపజేయుచున్నవాడును, అమృత కిరణుడును అగు చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను. భువియందు మందరగిరిపైనను, సాయంసంధ్యా ప్రదోష కాలములయందు సముద్రము మీదను, అట్లే జలములలోని పద్మములయందును విరాజిల్లునట్టి శోభలు, లక్ష్మీ ఆహ్లాదకరములైన చంద్రకిరణములయందు భాసించుచుండెను. వెండి పంజరమున హంసవలెను, మందరగిరిగుహ యందలి సింహము భంగి, మదపుటేనుగుపై వీరునిభాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. వాడి కొమ్ములుగల వృషభమువలెను, ఉన్నత శిఖరములుగల మహాపర్వతమురీతి, బంగారు తోడుగులుగల దంతములతో అలరారు ఏనుగువలెను షోడశకడలతో చంద్రుడు విరాజిల్లుచునుండెను. చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు, మంచు బిందువులు, చీకట్లు తొలగిపోయెను. గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనముచేత ఆయనలోని మాలిన్యములొంతరించెను. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగుటచే ఆయనలోని మచ్చేయు నిర్మలమై ప్రకాశించెను. శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను. అంబరమున విరాజమానుడైన రేరాజు చంద్రుడు శిలాతలముపై స్థిరముగానున్న మూగరాజువలెను, మహారణరంగమున నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టముగా తేజరిల్లుచుండెను. పండువెన్నెలలను పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారమంతరించుటచే జనులానందించుచుండిరి. నిశాచరులు మాంసభక్షణమునందు ప్రవృత్తులై సంతోషించుచుండిరి. స్త్రీ పురుషులు ప్రణయకలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండిరి. ఇట్లు అందరికిని ఆనందావహ మగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గసుఖదాయకమయ్యెను. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చేవ షణ్ణాం భగైతీరనా. సమగ్రమైన ఐశ్వర్యము, పరిపూర్ణమైన ధర్మము, సత్కీర్తి, ఉత్తమ సంపద, నిర్మల జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము ఈ ఆరింటిని భగము అని వ్యవహరింతురు. ఈ ఆరునుగలవాడు భగవంతుడు. షణ్గుణైశ్వర్య సంపన్నుడైన హనుమంతునకు భగవత్స్వరూపమైన ఈ ప్రదోషకాలము స్వర్గతుల్యమైన సుఖానందములను గూర్చెను. వీణాతంత్రీరవములు వీణుల విందు గావింపసాగెను. అనుకూలవతూ సత్ప్రవర్తన లైన స్త్రీలు పతులతోగూడి నిద్రించుచుండిరి. అట్లే మిక్కిలద్భుతమైన భయంకరమైన ప్రవృత్తిగల నిశాచరులు విహారములు సల్పుచుండిరి. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మదిరాపానమత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండియుండెను. మరికొన్ని రథాశ్వములను, అంబారీలతో గూడిన గజములను గలిగియుండెను. ఇంకను కొన్ని వీరలక్ష్మీ సంపన్నములై కలకలలాడుచుండెను. ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనుచుండిరి. బలిసిన బాహువులను ఒకరిపై నొకరు వేసుకొనుచుండిరి. మదిరామత్తులైన వారు అధికముగా ప్రేలాపనలను గావించుచుండిరి. వారు పరస్పరము బెదిరించుకొనుచుండిరి. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొనుచుండిరి. కొందరు తమ కాంతలపై తూలిపడుచుండిరి. మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి. కొందరు బలమైన ధనుస్సులను అటునిటూ త్రిప్పుచుండిరి. అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను. ఆ భవనములలోని కొందరు కాంతలు అంగరాగాదులను అలదుకొనుచుండిరి. మరికొందరు స్త్రీలు మరల నిద్రలో మునుగుచుండిరి. సుందరవదనలైన కొందరు దరహాసములు చేయుచుండిరి. కొందరు కుపితలు నిట్టూర్పులు విడిచుచుండిరి. ఆ లంకాపురి ఏనుగుల ధీంకారములతో నిండియుండెను. మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడ విరాజిల్లుచుండెను. ఇంకను ఆ పురి నిట్టూర్పులు విడిచుచున్న వీరులతో గూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగువలె ఒప్పుచుండెను. ఆ నగరమునందలి రాక్షసులలో బుద్ధిశాలురును, వివిధ విద్యలలో ఆరితేరినవారు, చక్కగా వ్యవహరించు వారును, ఆస్తికులును, వివిధములగు స్వభావములుగల వారును, చక్కని పేర్లుగలవారును గలరు. అట్టి ప్రముఖ రాక్షసులను మారుతిగాంచెను. ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందమైనవారు. విభీషణాది సజ్జనులను జూచి హనుమంతుడు ఆనందముతో పొంగిపోయెను. తక్కినవారిని సాధారణముగా గమనించెను. సద్గుణ సంపన్నులు, తమ స్వభావములకనుగుణముగా ప్రవర్తించుచూ వాసికెక్కినవారు. అట్టివారిని చూచి ఆ కపివరుడు ఆనందించెను. ఇంకను అతడు వికృతాకారములుగలవారిని,
తదనుగుణముగా ప్రవర్తించువారిని గూడా కొందరిని జూచెను. అనంతరము మారుతి శ్రేష్ఠపురుషులకు తగిన సతులను, పతులయందు ప్రేమానురాగములు గలవారిని, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను జూచెను. ఇంకను తమ ప్రియులపైనను, పానాదులయందును ఆసక్తి గలవారు, నక్షత్రములవలె మిక్కిలి శోభిల్లుచున్నవారు అయిన ఆ రాక్షస స్త్రీలను అతడచట చూచెను. చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతుల కౌగిళ్లలో చిక్కి, సిగ్గుదొంతరలలో మునిగి ఆనందపరవశలయుండిరి. వారు పుష్పములచే కప్పబడిన పక్షులవలె ఒప్పుచుండిరి. అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచెను. ధర్మపరాయణలైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హర్మ్యేతలములయందు తమ ప్రియుల ఎడలలో చేరి వారిని ఆనందింపజేయుచుండిరి. తాము సుఖానుభూతిని పొందుచుండిరి. అట్టి వారిని ధీశాలియైన హనుమంతుడు చూచెను. అచటి స్త్రీలలో కొందరు మేలిముసుగులు లేనివారై బంగారు తీగెలవలె మెరసిపోవుచుండిరి. కొందరు రమణీమణులు తప్తకాంచన కాంతులతో విరాజిల్లుచుండిరి. మరికొందరు చంద్రునివలే తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి. కొందరు సుందరాంగులు ప్రియ విరహతాపములకు లోనై యుండిరి. అట్టి లతాంగులను ఆ మారుతిగాంచెను. అనంతరము మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందముననుభవించుచున్న సుందరీమణులను కపివరుడు చూచెను. ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ గృహముల యందు ఆనందముగానుండుటను వీక్షించెను. చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచటి స్త్రీల ముఖములను, వంకరగానున్న కనురెప్పలుగల వారి నేత్రములను, విద్యున్మాలలవలే మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను మానుష స్త్రీలకును, రాక్షస స్త్రీలకును మధ్యగల వ్యత్యాసములను గుర్తించుటకై ఆలంకలోని స్త్రీల ముఖములను, నేత్రములను, ఆభరణములను సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతుడు పరికించి చూచెను. అతడు చూచెను. కాని మిక్కిలి సౌందర్యవతియు, ధర్మమార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు, వికసించినలతవలే రూప సౌభాగ్యముగలదియు, అయోనిజయు, కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రమూ అతడు చూడలేదు. అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు, రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయే ఆయన దర్శనమునకై ఎదురుతెన్నులు చూచుచున్నదియు, శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సునందు స్థిరముగా నిలిచియున్నట్టిదియు, నారీరత్నములలో అత్యుత్తమురాలను అయిన సీతాదేవిని మాత్రము అతడు దర్శింపలేదు. శ్రీరాముని విరహముచే పరితపించుచున్నదియు, కన్నీరుము నీరుగా విలపించుచు గద్గదకంఠముతో ఒప్పుచున్నదియు, లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టిదియు, అందమైన కనురెప్పలుగలదియు, మధురమైన కంఠస్వరము గలదియు, వనమునందు చక్కగా నాట్యముచేయు మయూరివలే విలసిల్లునదియు అయిన సీతాదేవి మాత్రము కనబడలేదు. అస్పష్టమైన ఆకారముగల చంద్రరేఖవలెను, ధూళి ధూసరితమైన బంగరురేఖవలెను, గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణరేఖవలెను, గాలితాకిడికి చెల్లాచెదరైన మేఘశకలమువలెను కృశించి ఉన్న జానకీదేవి మాత్రము అచట ఆ పవనునికి కనిపింపలేదు. మారుతి పెక్కుమంది సుందరీమణులను జూచెను. కాని వారిలో ఏ ఒక్కరును సీతాదేవి కాదని తన మనస్సున అతడు నిర్ణయించుకునెను. ఏలనన అతడు తన మనస్సులో ముద్రించుకునిన సీతాదేవికి సంబంధించిన ఊహాచిత్రమిది వాస్తవముగా. 16 కళలతో గూడిన చంద్రునివలె భాసిల్లు సీతాదేవి శ్రీరాముని ఎడబాటు వలన ఇప్పుడు నీహారాచ్ఛాదితమైన విదియనాటి చంద్రునివలె కాంతిహీనయే యుండును. సహజముగా బంగారు కాంతిగల ఆమె దేహము ధూళిదూసరితమైన సువర్ణరేఖవలెనుండును. బాణముల గాయములు మానినను వాటి గుర్తులు మిగిలియుండునట్లు సీతాదేవి మనస్సుపై కొట్టబడిన రావణుని వాగ్బాణముల గుర్తులు మాత్రము ఆమె ముఖకవడికలపై కన్పట్టుచుండును. గాలి తాకిడికి మేఘములు విచ్ఛిన్నములై శకలములు వేరైన ఎట్లు రావణుడనెడి వాయుఘాతములకు రాముడనెడి మేఘమునుండి వేరైన శకలమువలే సీతాదేవి కాంతిహీనయై యుండును. అట్టి జానకీదేవి మాత్రము ఎంతగా వెదకినను అచటి తరుణీమణులలో మారుతికి కనబడలేదు. వాక్చతురులలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెదకినను ఆమె కనబడకపోవుటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలముపాటు అగ్నునివలే దిక్కుతోచనివాడాయను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 5వ సర్గము.